వాహన ఊరేగింపు సేవ అనేది మనకి ప్రప్రథమంగా అరుదైన అవకాశం దొరికింది. మళ్ళీ తిరిగి బ్రహ్మోత్సవాలు నాకు ఇటువంటి అవకాశం రాదు కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము. తర్వాత సాయంత్రము అనగా ఆదివారం సాయంత్రం 6:30 స్వామివారి యొక్క తిరుకల్యాణం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందర సాయంత్రము 5-6 గంటల మధ్య శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీరు ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ మరియు టీటీడీ దేవస్థానంలో కూడా వారు పనిచేసి ఉన్నారు. వారి చేత 1 గంట సేపు ఆధ్యాత్మిక కార్యక్రమం ఆధ్యాత్మిక ప్రవచనాలు అనేటువంటి ఈ మధ్య అంటే ప్రకటన ముందుగా నిర్ణయించబడిన కార్యక్రమం ఇది ఒకటి. వారు మన చలమారెడ్డి గారిని సంప్రదించితే దానికి మన కమిటీ వారు కూడా ఆదివారం సాయంత్రం 5-6 గంటల మధ్యలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన యొక్క ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ 3వ తేదీ మంగళవారం వరకు మనం నిర్వహిస్తున్నాము. 2వ తేదీ నాడు సాయంత్రం 6 గంటలకు స్వామివారి యొక్క గరుడ వాహనం మీద మన కాలనీ పురవీధుల గుండా ఊరేగింపు కార్యక్రమం ఒకటి ఉంటుంది. కాబట్టి 3వ తేదీ ఆఖరి రోజు యథావిధిగా ఉదయం స్వామివారి యొక్క సుప్రభాత సేవతోటి కార్యక్రమాలు. ఆ రోజు 108 శత ఘటాభిషేక కార్యక్రమము, 11 రకముల పండ్లతోటి అభిషేక కార్యక్రమము, చక్రమణి వసంతోత్సవ కార్యక్రమము. మన ఆలయానికి కొత్తగా మనం పుష్కరిణి ఒకటి తయారు చేశాము. ఈ పుష్కరిణిలో చక్రవణి వసంతోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సాయంత్రము పుష్పయాగము, స్వామివారి యొక్క ఊంజల సేవ, తర్వాత ఋత్వికులకు సన్మానము, యాజమాన్యాలకి మన భక్త మహాశయులందరికీ కూడా ఆశీర్వచన కార్యక్రమాలతోటి ఆ రోజు 12 ప్రసాదాలతోటి ఈ 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కాబట్టి ఇప్పుడు మన చిన్నారులందరూ కూడా ఒక్కొక్కరిని మేము పేరు పెట్టి పిలుస్తాము. అందరూ కూడా ఈ 11 మంది చిన్నారులు కూడా వేదిక మీదకి వచ్చి నించుంటే మన వీరరాఘవాచార్యులు గారు ప్రధాన ఋత్విక్ గారి చేత ఆశీర్వచనము ఈ చిరుగాలి ఇవ్వడం జరుగుతాయి.